హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఎండాకాలం వచ్చేసింది కదండి, సగ్గుబియ్యంతో ఒక వెరైటీ రెసిపీ చూద్దాము. మేమైతే ఎక్కువగా చేస్తుంటామండి సగ్గుబియ్యం ఉప్మా అనమాట. ఈ సన్న సగ్గుబియ్యం, నైలాన్ సగ్గుబియ్యమే తీసుకుంటే దీనికి చాలా బాగా వస్తుందన్నమాట. మామూలు లావు సగ్గుబియ్యం అలా తీసుకుంటే మనకి చాలా ఆయిల్ పట్టిద్ది, ఉప్మా చేయటానికి కూడా రాదండి. ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు కడిగేసి శుభ్రంగా నానపెట్టుకున్నానండి. నానపెట్టుకున్న తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో కనిపిస్తుంది, చాలా సన్న సగ్గుబియ్యం అనమాట. ఇది లలిత బ్రాండ్ వాటిలో ఏదైతే ఇంకా బాగుంటుంది. దీనికి నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తేనే చాలా బాగా వస్తుంది అనమాట. ఇది ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు. మామూలు బాండీలో చేస్తే ఎంత ఆయిల్ వేసినా కానీ రాదనమాట. ఇది అతుక్కొని పోతుంటుంది. నేను వీడియోలో చూపించాను కదండి, చాలా కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసానండి. వేసేసి బాగా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ఇది చేయటం కూడా 5 నిమిషాల్లో అంటే అయిపోతుందండి, కరెక్ట్గా 5 నిమిషాలు. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి అనమాట. దీనికి కొబ్బరి ఎంత వేస్తే అంత బాగుంటుంది అనమాట. నేనైతే ఒక హాఫ్ డబ్బా దానికి ఒక కొబ్బరికాయ చిప్ప మొత్తం వేసేసానండి. 4 పచ్చిమిరపకాయలు, కొబ్బరి, చిన్న అల్లం ముక్క, కరివేపాకు మిక్సీలోనే వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసేసి బాగా మిక్సీ తిప్పుకోవాలండి. అది మరీ మెత్తగా పేస్ట్ వేస్తే బాగోదు, కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే కొబ్బరి బాగుంటుంది అనమాట. మనం ముందుగా సగ్గుబియ్యం వేసేసుకున్నాం కదండి ప్యాన్లో, అవి ఫ్రై అవుతుండగా మనం కొబ్బరి పేస్ట్ మొత్తం కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. చూడండి, నాకు ప్యాన్ నుంచి ఎలా అంటుకోలేదు, ప్యాన్ నుంచి వదిలిపోయింది, చూసారా? మనకి రెడీ అయిపోతున్నట్టు అనమాట. దీనికి కరెక్ట్గా 5 నిమిషాల పని. ఒక్క స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఎండాకాలంలో అంటే ఆయిల్ ఎక్కువ కూడా వద్దనుకోకుంటే ఇలా ఈజీగా అనమాట. దీంట్లో సన్న సగ్గుబియ్యం అయితేనే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కొబ్బరి పేస్ట్ కూడా అంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు. దీంతో 2-3 రకాల వెరైటీ డిష్లు చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగా ప్యాన్ నుంచి ఆయిల్ సపరేట్ అయిందో ప్యాన్ నుంచి సగ్గుబియ్యం అనమాట. చాలా ఈజీ రెసిపీ అండి, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటుంది ఈ సగ్గుబియ్యం రెసిపీ. ఇదంతా ఒక్క 5 మినిట్స్లో మనకి ప్యాన్ నుంచి వదిలిపోతుంటే రెడీ అయిపోయినట్టండి. పట్టుకుంటే వెంటనే అర్థమైద్ది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట ప్యాన్లో వేయంగానే. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవటమే. ఒక బౌల్లో తీసేసుకొని పెట్టుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే మీకు ఎక్కువగా గ్రౌండ్నట్స్ కావాలంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇలాగే ఇష్టపడతారనమాట. ఇది లంచ్ బాక్స్కైనా బాగుంటుంది. దీన్ని పొద్దున తినేసి మిగిలిపోతే కొంచెం పెరిగేసుకొని కలుపుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి.